హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ సీరియల్ నిజంగా ఏ డైరెక్టర్ తీస్తున్నారో తెలియదు కానీ నిజంగా అన్నీ దీంట్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే అన్ని రకాల వాళ్ళు దీంట్లోనే ఉన్నారని చెప్పొచ్చు. సో ఇన్ని రోజులుగా వల్లి నాటకాన్ని బయట పెట్టలేకపోతున్న నర్మదా ప్రేమ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వాళ్ళు ఎలా తప్పించుకుంటున్నారంటే నిజంగానే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంత ల్యాగ్ ఎందుకంటే చేస్తారు, నిజంగా చాలా బోర్ అనిపిస్తుంది ఇంత ల్యాగ్ చేస్తే. ఎప్పుడు కొన్నిసార్లు కొన్ని విషయాలు త్వరగా తేలిపోతేనే ఆ యొక్క సీరియల్ కూడా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇది నా ఉద్దేశం మాత్రమే. సో ఎవరిని తక్కువ చేయాలని అయితే కాదు. సో ఇక వచ్చేసరికి ఇంత మోసం చేస్తూ 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అని సామెత నిజంగా ఈ యొక్క సీరియల్లో ఈ వల్లి వాళ్ళకి మాత్రం నిజంగా అది వర్తిస్తుందనే చెప్పొచ్చు. ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు చేసి ఈ పెళ్లి చేసుకున్నారో దాన్ని కనిపెట్టాలని వెళ్ళిన ప్రతిసారి వీళ్ళే మోసపోతున్నారు నర్మదా ప్రేమ. కానీ వల్లి వాళ్ళ అమ్మ మాత్రం నిజంగా గెలుస్తూనే వస్తున్నారు. మరి ఎప్పుడు ఈ సీరియల్లో ఇది బయటపడుతుందో అప్పుడే ఈ సీరియల్ సూపర్ హిట్ కొడుతుందని నా ఉద్దేశం. సో మరి మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈరోజైతే సీరియల్ ఇక వరలక్ష్మి వ్రతం అయితే చేద్దామని ప్రేమ అలాగే నర్మద అయితే అనుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క నగల విషయం ఏంటి తేలుద్దాం, అసలు అవి దొంగ నగలా లేకపోతే ఒరిజినలా, అసలు వీళ్ళ నాటకాన్ని బయట పెడదామని ఈసారి కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి అసలు ఈసారి ప్రయత్నంలో మళ్ళీ వీళ్ళు ఓడిపోతారా లేకపోతే గెలుస్తారా అన్న విషయం. ఇక వచ్చేసరికి ఇక్కడ నర్మదా ప్రేమ వీళ్ళిద్దరి కోసము, అంటే వీళ్ళిద్దరే కాదు అలాగే వీళ్ళ ముగ్గురు కోసము శారీస్ తీసుకుందామని వాళ్ళ భర్తలు అయితే మంచి మంచి శారీస్ని సెలెక్ట్ చేసుకొని తీసుకుని వస్తారు. ఇక నర్మదా దగ్గర సాగర్ మాత్రం ఒక మంచి శారీని తీసుకుని వచ్చేసి ఇది మా అన్నలే సెలెక్ట్ చేశారు, సో తీసుకో ఈ శారీ అని చెప్పగానే తను కొద్దిగా బెట్ చేసినప్పటికీ పాత విషయాలన్నీ నువ్వు నా మీద నమ్మకం పెట్టుకోలేదు కదా, నువ్వు నాకు సపోర్టివ్గా ఉండలేదు కదా, నేను తీసుకోను అని చెప్పి కొద్దిగా బెట్ చేసినప్పటికీ చివరికి ఆ శారీని తీసుకొని హ్యాపీగా కట్టుకుంటుంది. ఇది మా అన్నలే సెలెక్ట్ చేశారని చెప్తే చాలా మంచిది అని చెప్పి, ఎందుకంటే నీకు ఇంత మంచి సెలెక్షన్ రాదు, సో బావగారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు అని చెప్పేసి ఆ శారీని తీసుకుంటుంది. ఇక ప్రేమ అలాగే ధీరజ్ వీళ్ళిద్దరి మధ్య గొడవ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ శారీని తీసుకొచ్చి ధీరజ్ అయితే ప్రేమ చేతిలో పెట్టగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది మనసులో. కానీ తన అన్న మాటలన్నీ గుర్తు చేసుకొని ఎందుకురా నన్ను ఒక వస్తువుగానే కదా నువ్వు చూస్తున్నావు, ఎందుకు ఈ శారీ తీసుకుని వచ్చావు, నాకొద్దు అని చెప్పేసి దాన్ని విసిరిగొట్టేస్తుంది. ఇక దాంతో బాధపడుతూ ధీరజ్ అయితే చెప్తాడు, నేను ఈసారి అలా తీసుకురాలేదులేవే, నీతో మంచిగానే నువ్వు కూడా అందరిలో బాగుండాలని ఈ శారీని తీసుకుని వచ్చాను, నిజంగా నువ్వు దీన్ని కట్టుకుంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, బట్ ఇక నీ ఇష్టము, మరి ఎందుకు నువ్వు ప్రతిసారి పాత విషయాలన్నింటినీ తీసుకొని వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్తే ఇక ప్రేమ మాత్రము, ఎందుకంటే నువ్వు నన్ను చాలా అవమానించావురా, నన్ను ఒక వస్తువుగానే చూస్తున్నావు కానీ నన్ను మనిషిగా చూడట్లేదు, సో అందుకే నాకు చాలా బాధ అనిపిస్తుంది, అందుకే నువ్వు తెచ్చినవి శారీ కట్టుకోను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక ధీరజ్ కూడా ఇక నీ ఇష్టము, ఇది కట్టుకుంటే నా మీద ఇష్టం ఉన్నట్టే అన్నట్టుగా చెప్పేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ కూడా తనంటే ఇష్టం కాబట్టి ఆ శారీని కట్టుకుంటుంది. ఇక వీళ్ళిద్దరు ఎంత ముద్దుగా ఉంటారంటే నర్మద అలాగే ప్రేమ ఈ శారీస్లో చాలా అంటే చాలా బాగుంటారు. కానీ ఇక వల్లి దగ్గరికి ఇక చందు కూడా శారీని అయితే తీసుకుని వచ్చేసి ఇస్తాడు. ఇక ఆ శారీని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వచ్చేసి అయ్యో మళ్ళీ ఆ 10 లక్షల గొడవ ఎక్కడ తీసుకుని వస్తాడో, మళ్ళీ నేను ఎక్కడ ఇబ్బంది పడాలా అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి. కానీ ఈసారి 10 లక్షల గొడవ ఏమీ తీసుకురాకుండా చందు అయితే కామ్గా ఉంటాడు. కానీ ఈమె చెప్తుంది, నా దగ్గర 10 లక్షల డబ్బుల గురించి ఎత్తద్దు, ఈరోజు పూజ కదా అని చెప్తే నేనేం దాని గురించి మాట్లాడట్లేదులే అని చెప్పి చెప్తాడనమాట. ఇక ఆ శారీ తీసుకోగానే ఇది మా తమ్ముళ్ళు సెలెక్ట్ చేశారని చెప్పగానే వల్లికి చాలా కోపం వచ్చేసి ఆ శారీ కట్టుకోకుండా వేరే శారీ కట్టుకొని వచ్చేస్తుంది. ఇక వీళ్ళ అమ్మ వాళ్ళు ప్లాన్ అయితే వేస్తారు ఈ పూజని డిస్టర్బ్ చేసేదానికి, మరి వీళ్ళే పూజ చేయాలి అన్నట్టుగా. ఇక పెద్ద కోడలు కదా నేనే పూజ చేయాలి అని నువ్వు గొడవ పెట్టుకో, అప్పుడు వాళ్ళిద్దరు తోడి కోడళ్ళు మేము కూడా చేస్తామని చెప్పి గొడవ పెట్టుకుంటారు కదా, సో ఇక ఆ గొడవను చూసి మీ మామగారు ముందు నువ్వు ఏడువు, చూడు మావయ్య నన్ను తక్కువగా చూస్తున్నారు, నన్ను అసలు ఏ దాంట్లో నన్ను పెద్ద కోడలుగా చూడట్లేదు అని చెప్పేసి కొద్దిగా నాటకం అయితే ఆడు అని చెప్పి వాళ్ళ అమ్మ సలహా ఇస్తుంది. ఇక ఆ సలహాతో ఈమైతే పూజ చేసేదానికి నేను పెద్ద కోడల్ని కాబట్టి నేనే ఈ వరలక్ష్మి వ్రతం చేస్తాను, ఇంకెవరు చేయడానికి లేదు మావయ్య అంటూ ఈమైతే వల్లి నాటకం మొదలు పెడుతుంది. మరి ఇప్పుడు ఈ తోడికోడళ్ళు ఇద్దరు గొడవని
పెంచుతారా, లేదంటే వీళ్ళు అర్థం చేసుకొని వీళ్ళ కుట్రని తిప్పి వాళ్ళకే కొడతారా అనేది చూడాల్సి ఉంది ఈ పూజలో. మరి వాళ్ళ అత్తమ్మ అయితే చాలా టెన్షన్ పడిపోతుంది. అమ్మో! ఈళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో, గొడవ ఎట్లా స్టార్ట్ అవుతుందో, ఈ వ్రతం కాస్త వృధా అయిపోతుందా ఏంటి అని చెప్పేసి వాళ్ళ అత్తమ్మ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నాకు తెలిసినంత వరకు ప్రేమ, అలాగే నర్మద మాత్రం చాలా తెలివిగా ఆ యొక్క పూజని ఆమె చేతే చేపిచ్చి వీళ్ళ యొక్క ప్లాన్‌ని వీళ్ళకే తిప్పి కొడతారని నాకైతే అనిపిస్తుంది. ఇంకా ప్రతిసారి ఈ వల్లీకే ఎక్కువ పోర్షన్ ఇస్తుంటే అసలు చూసేదానికి సీరియల్ బాగుండదు కాబట్టి ఇకనైనా మారుస్తారేమో డైరెక్టర్ చూడాల్సి ఉంది. సో ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది వీళ్ళ కుటుంబంలో. అందరూ కలిసుంటే ఎంత బావుంటుంది. ఎవరో ఒకరు ఇలాంటోళ్ళైతే ఉంటారు కదా ఫ్యామిలీస్‌లో ఎవరో ఒకరు. చూడాలి ఇలాంటి వాళ్ళ నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,